రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, సర్వలోకమునకు దేవుడవు తండ్రి, లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవు, భూమి ఆకాశములను నిర్మించిన దేవుడవు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి, ఐశ్వర్యవంతుడవయ్యుండి, పాపులమైన మా కొరకు ఈ లోకమునకు దిగి వచ్చినారు. మా పాపాన్ని, మా శాపాన్ని మీపై వేసుకొని మాకు బదులుగా శిక్షను అనుభవించారు. అయ్యా, మా నిమిత్తమై మీకున్న రక్తాన్నంతా దారులుగా కార్చినారు. మీ ప్రేమను బట్టి, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, మీ జాలి దయ కనికరమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఒకప్పుడు మా జీవితములు చూస్తే సాతాను దాసత్వంలో, పాప బంధకాలలో, దేవుడు లేడన్న ప్రజల మధ్య మీకు దూరస్థులంగా, నిరీక్షణ లేని వారిమిగా, అవిధేయులంగా జీవిస్తూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్ములను మీ రక్తం ద్వారా కొనుక్కున్నారు, పరిశుద్ధపరుచుకున్నారు. అయ్యా, మిమ్మును కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించినారు. రాజులైన యాజక సమూహంలో, పరిశుద్ధ జనాంగంలో మమ్మునుంచినారు. దేవా, మా పట్ల మీరు చేసిన మేలంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దీనులంగా, దిక్కులేని వారిమిగా మీ మీదనే ఆధారపడి మీకే మొరపెడుచుండగా మా మొరలను మీరు ఆలకించండి దేవా. అయ్యా, మా ప్రార్థనలకు గొప్ప జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా అంగలార్పును నాట్యంగా మార్చిన దేవుడు తండ్రి, మా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపజేసిన దేవుడవు తండ్రి, మా పక్షమున ఉన్న దేవుడవు, మమ్మను తలంచుకొనుచున్న దేవుడుగా మా జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, మీకు మొరపెట్టే వారిమిగా, మీ చిత్తాన్ని తెలుసుకునే వారిమిగా, మీకిష్టలంగా మేము జీవించుటకు మీరే మాకు సహాయం చేయండి దేవా. ప్రతి విషయంలో మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించండి దేవా. లోకంలోని మనుషుల మధ్య మేము నవ్వుల పాలవ్వకుండా, నిందలకు గురవ్వకుండా ఎల్లప్పుడూ మీపై ఆధారపడుతూ, మీకు ప్రార్థిస్తూ మీ యొద్ద నుండి గొప్ప మేలులు పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈ ఉదయకాలమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను సంరక్షించినారు తండ్రి. ఈ దినమంతా మమ్మను పోషించినారు దేవా, కాపాడినారు. అయ్యా, ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు. మా వ్యాధి బాధలలో, మా కష్ట నష్టాలలో, ఇరుకులు ఇబ్బందులలో చాలిన దేవునుగా ఉంటూ మమ్మను ఆదరిస్తూ, ఓదార్చుతూ, మా కన్నీటిని తుడిచి మాకు సహాయం చేసిన గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతటిలో మా చూపుల ద్వారా, మా మాటల ద్వారా, మా తలంపులు క్రియల ద్వారా మేము ఎలాంటి పాపమైతే చేశామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా. మమ్మను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు శ్రమల గుండా, శోధనల గుండా, సమస్యల గుండా వెళ్తున్నారో అట్టి బిడ్డలందరినీ కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. ఈనాడు ఎంతో మంది కఠినమైన శ్రమలను అనుభవిస్తున్నారు, కానీ ఆ శ్రమలను తొలగించే రక్షకుడవైన మీ వైపు మరలని వారిగా ఉంటున్నారు దేవా. మీకు ప్రార్థించకుండా, మీ సహాయాన్ని ఆశ్రయించకుండా వారి హృదయాన్ని కఠినపరుచుకుంటున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా ఈ సమయాన అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉండే కఠిన హృదయాన్ని తొలగించండి దేవా. ఈనాడు ప్రవ్వా, పాపంలో జీవించేవారు, లోకాకర్షణలకు లోనయ్యి వారి భవిష్యత్తును నష్టపరుచుకుంటున్న వారు, చెడు వ్యసనాలకు బానిసలైన వారు, వ్యర్థమైన వాటిని ఆశిస్తూ పాప జీవితం జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. పాపం నుండి విడుదల పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా. ఎంతో మంది ప్రియులు ఇష్టపూర్వకంగా పాపాన్ని చేసేవారిగా ఉంటున్నారు. దయచేసి బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా. ప్రతి బానిసత్వం నుండి విడిపించండి దేవా. పాపాన్ని ఒప్పుకునే హృదయాన్ని ప్రతి బిడ్డ కలిగి ఉండుటకు మీరే సహాయం చేయండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డకు పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు, నిత్య జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సాతానుడు బిడ్డలను పాపంలో
పడేలాగున చేస్తున్నాడు దేవా. ఎన్నో ఆకర్షణలకు గురి చేస్తున్నాడు దేవా. దయచేసి సాతాను బారి నుండి నీ బిడ్డలందరినీ రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో లోక సంబంధులుగా లోకాశలు కలిగి లోక స్నేహంలో జీవిస్తూ ఒకవైపు విశ్వాసులుగా కొనసాగుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. లోకాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా మిమ్మును మాత్రమే వెంబడించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము చల్లగానైనా వెచ్చగానైనా ఉండేలాగున నులువెచ్చని స్థితిలో మేముండకుండా మీరే మాకు సహాయం చేయండి దేవా. ఎల్లప్పుడూ మీకు ప్రార్థిస్తూ మీ అందు భయం భక్తి కలిగి జీవిస్తూ మీ దృష్టికి నీతిమంతులంగా యథార్థవంతులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ప్రార్థిస్తున్నాం దేవా. మా చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి. మీ వరములను మేలులు ఉపకారములను బిడ్డలలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరించి కృపను దయచేయండి ప్రభువా. బిడ్డల ఎదుగుదలలో తోడుగా ఉండండి దేవా. ఈ సమయాన అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరణకరమైన వ్యాధుల నుండి బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో ప్రతి బిడ్డను కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరిచి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా బిడ్డల కుటుంబాలను బలపరచండి దేవా. అప్పుల మార్గాల నుండి బిడ్డల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక ఎంతో మంది బిడ్డలు సతమతమవుతున్నారు దేవా. నెమ్మది లేకుండా జీవిస్తున్నారు దేవా. అలాంటి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన ప్రార్థనలు సఫలం చేయు దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. అయ్యా, శాంతి, నెమ్మది, సమాధానం, సంతోషం లేని బ్రతుకులను ఈనాడు మేము బ్రతుకుతున్నాము తండ్రి. ఉద్యోగాలు రాక, వ్యాపారాలు చేసే శక్తి, ధనం లేక, చదువులో వెనుకబడుతూ ప్రయత్నాలు సఫలం కాక, ఆరోగ్యం సహకరించక, అనారోగ్యాన్ని బాగు చేసే స్తోమత లేక దేవా, ఆహారం లేక, నివాసం లేక, వస్త్రాలు లేక, కుటుంబాలలో ఐక్యత, ప్రేమ లేక, భార్య భర్తల మధ్య ప్రేమ లేక, సఖ్యత లేక, చేతి పనిలో నష్టం వచ్చి ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎక్కడ వెతికినా ఫలితం లేక, పిల్లల జీవితాలు బాగోలేక, వారి కాపురాలలో కలహాలు, అత్తామామల వేధింపులు, భర్తతో బాధింపబడే పరిస్థితి, ఉద్యోగంలో ఒత్తిడులు, వ్యాపారంలో మోసాలు, సహోద్యోగుల వలన, అధికారుల వలన ద్వేషాలు, వ్యతిరేకతలు, పిల్లలు చెప్పిన మాట వినక దారి తప్పిపోతున్న పరిస్థితులు, అపవాది శోధనలు, దురాత్మ శక్తుల పీడింపులు, అయ్యా, ఇలా రకరకాలుగా మేము ఎన్నో బాధలను అనుభవిస్తున్నాము తండ్రి. ఈ సమయాన మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బాధ నుండి, ప్రతి సమస్య నుండి మీరే మమ్మను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఈ బాధలను బట్టి బిడ్డలు నెమ్మది లేని వారిగా జీవిస్తున్నారు దేవా. ఎన్నో కలవరాల మధ్య, భయాల మధ్య వారి జీవితాలను గడుపుచున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సమస్తము దూరపరిచే దేవుడు మీరు తండ్రి. దయచేసి కష్టాల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి, అపవాది తంత్రముల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో నివాసం ఉంటూ పనులు చేసుకుంటూ బ్రతుకుతుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. రక్షించండి తండ్రి. నాయన, సజీవులనుగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. వయసు వచ్చినప్పటికీ సరైన సంబంధం కుదరక రకరకాల బాధలను అనుభవిస్తున్న బిడ్డలు ఉంటున్నారు. ఈనాడు అనేకుల నుండి ఎన్నో నిందలను, అవమానాలను భరిస్తున్నారు తండ్రి. నీకింకా ఉద్యోగం రాలేదా? నీకింకా వివాహం జరగలేదా?
నీకు సంతానం కలగలేదా, మీకు సొంత ఇల్లు లేదా, మీకు అన్నీ అప్పులే, మీకు అన్నీ బాధలే అని రకరకాలుగా మా గురించి మాట్లాడేవారు మా చుట్టూ ఎంతో మంది ఉంటున్నారు. దయచేసి ఇలాంటి మాటల నుండి, సూటిపోటి వేధింపుల నుండి నీ బిడ్డలమైన మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నోటి మాటల వలన కలిగే నొప్పి నీకు తగలకుండా కాపాడతానన్నారు. అయ్యా, అట్టి నొప్పిని మాకు తగలకుండా సహాయం చెయ్యండి, మమ్మను చాటు చెయ్యండి దేవా. మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డల హృదయంలో ఉండే చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. వారి హృదయంలో ఉండే భయాలను, వేదనలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల పడకల చుట్టూ మీ దూతలనుంచండి, వారింటి చుట్టూ మీ రక్త ప్రోక్షణ ఉంచండి. బిడ్డలు మీరు కాపాడండి, సజీవ లెక్కలో ఉంచండి దేవా. ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారికి కలిగిన సమస్తమును మీరు జ్ఞాపకం చేసుకొని భద్రపరచమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మరొకసారి ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున మేము ఎక్కడైతే తప్పిపోతూ వచ్చామో, ఏ విషయంలో మీ దృష్టికి అవిధేయులుగా నడుచుకున్నామో, ఎక్కడైతే మిమ్మల్ని దుఃఖానికి గురి చేశామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా. మా బుద్ధిహీనత, మా పొరపాటు, మా పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినము నుండి పరిశుద్ధపరచబడిన హృదయం కలిగి జీవించుటకు సహాయం చేయండి, తోడయుండి నడిపించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.